హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక ఈ వీడియోకొచ్చేసి ఆహ్, ఏపీ పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ నోటిఫికేషన్ ఆగస్టు 15 రిలీజ్ చేయబోతున్నారో, దానికి సంబంధించి నిన్నైతే క్యాబినెట్ అనేది ఆమోదం అనేది తెలిపిందనమాట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. మొత్తం మీద టోటల్‌గా వచ్చేసి అన్ని రకాల పోస్టులు ఒక పోలీస్ పోస్టులే కాదండి. ఇతర పోస్టులతో కలుపుకొని సుమారుగా చూసుకున్నట్లయితే 3168 పోస్టులకైతే నిన్న క్యాబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక 3168 పోస్టులున్నాయన్నమాట. 3168 పోస్టులున్నాయి. ఇందులో ప్రధానంగా ఇందులో ప్రధానంగా మనకు సంబంధించి పోలీస్ శాఖకి సంబంధించి కొన్ని పోస్టులయితే నేను చెప్తాను. అన్ని పోస్టుల గురించి అయితే నేను చెప్పను గానీ, మనం ప్రిపేర్ అవుతున్నటువంటి కొన్ని పోస్టుల గురించి మనం చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్స్ అని చెప్పేసి ఇచ్చాడనమాట. అందులో సివిల్ అనమాట 540. సివిల్ 540. అందులో ఏఆర్ కానిస్టేబుల్ ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ ఏదైతే ఉన్నాయో అదొక 205 పోస్టులు అవే ఉన్నవి. కమ్యూనికేషన్‌కి సంబంధించి ఒక 200 ఉన్నాయి. పోలీస్ డ్రైవర్ పోస్టులు ఒక 198 డ్రైవర్ పోస్టులనేవి ఇచ్చాడు. అదేవిధంగా సివిల్ ఎస్ఐకి సంబంధించి 182 ఇచ్చాడు. ఏఆర్‌కి సంబంధించినటువంటి ఎస్ఐ ఒక 116 ఇచ్చాడు. ఎస్ఐ కమ్యూనికేషన్ వచ్చేసి ఒక 50 ఇచ్చాడు. నేను మెయిన్ పోస్టులు మాత్రమే చెప్తున్నానన్నమాట. కానిస్టేబుల్ మెకానిక్ ఒక 15 పోస్టులు ఇచ్చాడు. పీటీఓ ఎస్ఐ ఒక 10 పోస్టులు ఇచ్చాడు. జైలు వార్డర్ ఏదైతే వార్డర్ పోస్టులు ఉన్నాయో ఇది 150 పోస్టులు మెన్‌కున్నాయి. ఉమెన్‌కి వచ్చేసి ఒక 21 పోస్టులు అయితే ఉమెన్స్‌కి ఇచ్చాడన్నమాట. లేదు ఏపీఎస్పీ, ఎస్సీఆర్, సిపిఎల్‌కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఒక 80 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి ఒక 15 ఉన్నాయి. ఎండోన్మెంట్‌కి సంబంధించి ఒక 104 పోస్టులు. వెటర్నరీ అసిస్టెంట్ అది 150 పోస్టులు ఉన్నాయి. ఫైర్‌మెన్ వచ్చేసి 158 పోస్టులు ఉన్నాయి. ఫైర్ డ్రైవర్ పోస్టులు వచ్చేసి 147. ప్రధానంగా మనం ప్రిపేర్ అవుతున్నటువంటి పోస్టులు ఇవన్నమాట. మనం ప్రిపేర్ అవుతున్న పోస్టులు ఇంకా రకరకాల పోస్టులు ఉన్నాయి గానీ, చిన్న చిన్న పోస్టులు డీఎస్పీ పోస్టులు అవన్నీ ఉన్నాయి గానీ, అవన్నీ గురించి మనం చెప్పట్లేదు. ప్రధానంగా మనం ప్రిపేర్ అవుతున్నటువంటి పోస్టుల గురించి అయితే నేనైతే చెప్తున్నానన్నమాట. దగ్గరగా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఆగస్టు 15కి నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట. సివిల్ కానిస్టేబుల్ 540 పోస్టులకైతే ఏంటి, ఏఆర్ కానిస్టేబుల్ 205 పోస్టులు. కమ్యూనికేషన్‌కి సంబంధించి చాలా మంచి పోస్టులు ఉన్నాయి కమ్యూనికేషను. ఒక 200 పోస్టులు ఉన్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పోలీస్ డ్రైవర్ పోస్టులు అని చెప్పేసి 198 పోస్టులు ఇచ్చాడు. సివిల్ ఎస్ఐ 182 పోస్టులు. సివిల్ ఎస్ఐ 182, ఏఆర్ఎస్ఐ 116, కమ్యూనికేషన్ ఎస్ఐ వచ్చేసి 50 పోస్టులు. కానిస్టేబుల్ మెకానిక్ వచ్చేసి 15 పోస్టులు. పీటీఓ ఎస్ఐ వచ్చేసి 10 పోస్టులు. జైలు వార్డర్ 150 పోస్టులు మెన్. ఉమెన్ వచ్చేసి ఒక 21 పోస్టులు. ఏపీఎస్పీ, ఎస్ఏఆర్, సిపిఎల్ ఎక్కువ మీరు అడుగుతారు కాబట్టి ఇది ఒక 80 పోస్టులు ఉన్నాయన్నమాట. 80 పోస్టులు. ఫైర్‌మెన్ నేను ఎక్కువ ఫైర్ కానిస్టేబుల్‌కి మీకు ప్రిపేర్ చెప్తుంటాను కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక 158 పోస్టులు. డ్రైవర్ పోస్టులు వచ్చేసి ఫైర్‌లోనే డ్రైవర్ పోస్టులు ఫైర్ టెండర్ అంటాం కదా! దాన్ని 147 పోస్టులు. సో, ఇప్పుడు మీరు వేటికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే, ప్రియారిటీ వీడియోస్ కూడా నేను ప్రిఫరెన్స్ వీడియో చెప్పానన్నమాట. సో, నాకు ఏ జాబు వద్దు, ఇంటి దగ్గరే హ్యాపీగా అందరితో పవర్ ఉండాలనుకుంటే ఫస్ట్ మనం సివిల్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ఏఆర్ ఇచ్చుకుంటే డిస్ట్రిక్ట్‌లోనే ఉంటాం. దగ్గరలో ఉద్యోగాలు చేసుకుంటాం కాబట్టి తర్వాత ఫైర్ కానిస్టేబుల్ ఇచ్చుకోవాలి. తర్వాత ఎవరైనా ఫైర్ డ్రైవర్ ఉంటే ఫైర్ డ్రైవర్ కూడా ఇచ్చుకోండి. అది బావుంటది. అదేవిధంగా జైలు వార్డర్ ఉంటది. జైలు వార్డర్ ఇచ్చుకోండి. ఉమెన్ అయితే జైలు వార్డర్ ఇచ్చుకుంటారు. ఇక ఎస్‌ఆర్, సిపిఎల్ తర్వాత ఇచ్చుకోండి. లాస్ట్‌లో వచ్చేసి ఏపీఎస్‌పీ అయితే ఇచ్చుకోండి. లేదు నేను బాగా చదువుకోవాలి, ఇంకా ఉన్నత స్థాయిలకి వెళ్ళాలని అనుకున్నవాళ్ళు ఫస్ట్ ఫైర్ కానిస్టేబుల్ ఇచ్చుకోండి. ఫైర్‌మెన్ ఉంది. 158 పోస్టులు ఉన్నాయి. దానికి ఇచ్చుకోండి. తర్వాత మీరు ఫైర్ డ్రైవర్ ఉంటే ఫైర్ డ్రైవర్ కూడా ఇచ్చుకోండి. తర్వాత సివిల్‌కి ఇచ్చుకోండి. తర్వాత జైలు వార్డ్ ఇచ్చుకోండి. తర్వాత ఏఆర్‌కి ఇచ్చుకోండి. తర్వాత ఎస్ఏఆర్, సిపిఎల్‌కి ఇచ్చుకోండి. కమ్యూనికేషన్ వాళ్ళు మాత్రం కమ్యూనికేషన్‌కి ఇచ్చుకోండి. డెఫినిట్‌గా కమ్యూనికేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారో మీరు కమ్యూనికేషన్‌కి ఇచ్చుకోవచ్చు. పోలీస్ డ్రైవర్‌కి ఎవరైనా ఉంటే పోలీస్ డ్రైవర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రియారిటీ అయితే ఇవ్వాలన్నమాట. మొత్తం మీద ఆగస్టు 15కి నోటిఫికేషన్ ఇవ్వడానికైతే సన్నద్ధాలనేవి రెడీ అయిపోయి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మీరు ఇంకా పోస్టులు ఇంక్రీజ్ చేస్తారా అని అడగొద్దు. ఆల్రెడీ క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది కాబట్టి మరి నేనైతే ఇంకా ఇంక్రీజ్ చేయకపోవచ్చని అనుకుంటున్నాను. ఇక చేస్తే మన అదృష్టం అనమాట. ఇంకా ఈ గ్రూప్ 4కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి ఎండోన్మెంట్ కూడా మీరు చూడండి. అదేవిధంగా ఈ వెటర్నరీకి సంబంధించిన అసిస్టెంట్ ఆటిలో కూడా ప్రిపేర్ అవుతే బావుంటదనమాట. ఇది
వచ్చేటువంటి పోస్టులు ఇవే చాలా తక్కువ పోస్టులు. అయినప్పటికీ ప్రిపరేషన్ మాత్రం మంచిగా చేయండి. ఓకేనా? దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు అన్న నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది కదా! దాని మీద వీడియో చేయలేదేంటంటే, దాని మీద నేను కొంచెం డ్యూటీలో ఉన్నాను. అయినా తక్కువ పోస్టులున్నాయి. అసలు వీడియో చేయకూడదనుకున్నాను. అయినప్పటికీ మీరు పదే పదే దీని గురించి నాకు పర్సనల్‌గా కామెంట్ చేస్తున్నారు కాబట్టి, ఇవి మొత్తం మీద క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి పోస్టులైతే 3168 పోస్టులకు నోటిఫికేషన్ సెకండ్ పేజ్‌లో రాబోతుంది. అది కూడా ఆగస్టు 15 కమింగ్ సూన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ.